హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అయితే పాలకూర టమాటా కర్రీ చేశాను. టేస్ట్ అయితే సూపర్గా ఉండే. మీలో ఎంతమందికి ఈ కర్రీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. ముందైతే పాలకూరని చిన్న చిన్నగా కట్ చేసుకొని మంచిగా వాష్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని గిన్నె హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం ఆవాలు జీలకర్ర వేసి 2 పచ్చిమిర్చి అలాగే ఆనియన్ కూడా మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని అది కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకొని దాంట్లోకి పాలకూర కూడా యాడ్ చేసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత దాంట్లోకి చిన్నగా కట్ చేసుకున్న టమాటాలు కూడా యాడ్ చేసుకొని కర్రీకి సరిపడినంత ఉప్పు కూడా వేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. కొంచెం వాటర్ అంతా పైకి తేలిన తర్వాత కారం కూడా యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా ఆయిల్ పైకి వచ్చే టైంలో కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంతే అండి, ఎంతో టేస్టీ అయిన పాలకూర టమాటా కర్రీ అయితే రెడీ.